వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర అవతరణ వేడుకలకు కేసీఆర్ కు ఆహ్వానం. గులాబీ బాస్ అపాయింట్మెంట్ కోరిన సీఎం సలహాదారుడు. చిహ్నంలో అమరుల స్తూపం ఉంటే అభ్యంతరం ఏంటి? బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న మహేష్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా? బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న లక్ష్మణ్. పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం శిక్షణ. కౌంటింగ్ రోజు ఎలా వ్యవహరించాలన్న దానిపై ట్రైనింగ్. ఆసిఫాబాద్ లో పోడు రైతులు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ. న్యాయం చేయాలంటూ రహదారిపై నిరసన. కొమరంభీం జిల్లా దానాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో రోజువారీగా వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోడు రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో గ్రామంలో పోడు రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. కొమరంభీం జిల్లా దానాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో రోజువారీగా వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోడు రైతులు అటవీశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో గ్రామంలో పోడు రైతులు రోడ్డుపై నిరసనకు దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, రైతుల నిరసన గల కారణాలు ఏంటి? అబిత, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా దానాపూర్ గ్రామ రైతులు ఈ రోజు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గత సంవత్సరాల క్రితం నుండి మేము వ్యవసాయ పనులు చేస్తున్నాము, పోడు వ్యవసాయం చేస్తున్నాము. ఈ రోజు ఫారెస్ట్ అధికారులు అక్రమంగా మా భూములు లాక్కుని ప్రయత్నం చేసినప్పటికీ కూడా గ్రామస్తులు కూడా ఆందోళన చేసే పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు అటవీ రక్షించే పని
ఈ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా గొడవ అవుతుంది. రైతులకు అటవీ శాఖ అధికారులకు సమన్వయ లోపం వల్ల ఈ గొడవ పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు దానాపూర్లో రైతులు మొత్తం గ్రామస్తులంతా కూడా మా భూములు మాకు కావాలని చెప్పేసి కూడా ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. కనుక శ్రీనివాస్, ఈ దీనిపై ఎవరైనా నేతలు స్పందించారా? కవిత ఇప్పుడు ఏదైతే ఈ దానాపూర్ గ్రామస్తుల ఆందోళనకు స్థానిక ఐక్యపక్షం మద్దతు ప్రకటించి గతంలో కూడా ఈ వేరే ప్రాంతాల్లో అంటే ఈ సేమ్ ఇదే జిల్లాలో కూడా పోటీ వ్యవసాయం అధికంగా చేస్తారు. ఆసిఫాబాద్ కోనసీమ జిల్లాలో ఈ ప్రాంతంలో ఆందోళన చేసినప్పుడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతుకుల సంఘాలు కూడా మద్దతు ప్రకటించే పరిస్థితి కాబట్టి ఈ దానాపూర్ కూడా త్వరలోనే రైతుకుల సంఘం కూడా గ్రామానికి వచ్చి గ్రామంలో సమస్యల పైన తెలుసుకొని పోరాటం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కవిత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు ఏబి వెంకటేశ్వరరావు. ప్రస్తుతానికి ఇంతవరకే మాట్లాడగలనని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగిగా వివాదాస్పద అంశాలు మాట్లాడలేనన్నారు. ఇన్నాళ్లు తోడుగా ఉండి ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవల కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఎత్తివేసింది. ఇవాళే ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేస్ కమిషనర్ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం విజయవాడలోని కార్యాలయంలో ఏబీవీ బాధ్యతలు స్వీకరించారు.
డీఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు మంచి అధికారి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కానీ రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి ఆయనను డ్యూటీలోకి తీసుకోలేదన్నారు. గత 5 సంవత్సరాలు వెంకటేశ్వరరావు పైన సీఎం జగన్ కక్ష తీర్చుకున్నాడని ఆరోపించారు. జగన్ పాజిటివ్ ఆలోచనతో ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయ్యేదని అభిప్రాయపడ్డారు. సరే మీరు పునఃపరిశీలి ఈ రోజుతో ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. సార్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఎంతనా ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ మనకు అన్ని చేసేవాడు. చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానికుండా పనిష్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు. అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే 10 ఏళ్ళుగా బెయిల్ పైన ఉన్నాడు. ఆ కక్షని ఏబి వెంకటేశ్వర తెలుసుకున్నాడు. ఈరోజు ఉత్తరం రాశాను జవహర్ రెడ్డి గారికి. ఈరోజు అయినా సరే మీరు పునఃపరిశీలించి ఏబి వెంకటేశ్వర యొక్క శిక్షను తగ్గించి డ్యూటీ ఇవ్వండి. ఈరోజు డ్యూటీ చేస్తే సరిపోతుంది. ఇంకా రేపు నుంచి రిటైర్డ్ అయిపోతాడు ఆయన. ఈ ఒక్కరోజైనా రియలైజ్ అయ్యి ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. సంతోషం, హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ చిహ్నం జోలికి పోకపోవడం మంచిది అని సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సూచించారు. తెలంగాణ గేయానికి సంగీత దర్శక కీరవాణిని పెట్టడాన్ని టీఆర్ఎస్ ప్రాంతీయవాదం ముందుకు తేవడం సబబు కాదని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదని తెలిపారు. తెలంగాణ గేయాన్ని కొత్తగా రూపొందించడానికి అభినందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ గేయం కొత్తగా రూపొందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అభినందన తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ చిహ్నాలను మొత్తం మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేము. ఇప్పుడు నిజాం నవాబులు మిగతా మనం కొట్లాడినాం. కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం. మరి బ్రిటిష్ కట్టిన కడ్డాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్నీ నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సో తాత్కాలికంగా వాయిదా వేసేట్టుగా వచ్చింది. తాత్కాలికం కాదు, అట్లాంటి వాటికి పోపాకండి. డెవలప్మెంట్ యాక్టివిటీ చేయండి. టీఆర్ఎస్ ప్రజల కోసం చేయలేని పనులు ఉంటే మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు. కీరవాణి తెలుగోడు కదా, ఆంధ్రావుడు కదా, ఆంధ్ర వాడికి ఎట్ట పెడతారు మీరు చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఒక వింత వాదన చేస్తున్నారు. అంటే కళలకి ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళు పాట పాడుతున్నాం వద్దన్నామా, దక్షిణాది వాళ్ళు సంగీతం తెలుసుకున్నాం వద్దన్నామా. కళలకి ఎప్పుడు అట్లాంటి
కేసీఆర్పై టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన స్థానంలో ప్రజాపాలన తీసుకువస్తామని ప్రమాణ స్వీకార సమయంలో రేవంత్ చెప్పారని, ప్రజాపాలనకు చిహ్నంగా ఉండాలా లేక రాచరిక చిహ్నాలు ఉండాలని ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికే మొదటి ప్రాధాన్యమని, మళ్లీ రాజరిక పాలన కోసం చిహ్నాన్ని వ్యతిరేకిస్తున్నారా అంటూ మండిపడ్డారు. జయ జయ హే గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో మనం ఎంబలం అంటే చిహ్నం, ప్రభుత్వం అంటే చిహ్నం. ఇవాళ అతి ముఖ్యమైనటువంటి ప్రజా చిహ్నం ఏంటి? ఎవరైనా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారు త్యాగం చేసిన దాంట్లో అందరూ త్యాగం చేసి ఉండొచ్చు, కానీ ప్రాణ త్యాగం అనేది నెంబర్ 1. అమరవీరులు అంటే ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు. ప్రాణాన్ని లెక్క చేయలేదు. తెలంగాణ వస్తే చాలని ఒకళ్ళు కాల్చుకొని చనిపోయారు, కొంతమంది ఊరేసుకొని చనిపోయారు, కొంతమంది ఉద్యమంలో చనిపోయారు. వీళ్ళందరినీ అమరవీరులు అంటారు. ఎవరి కోసం అమరవీరులు అయ్యారు వీళ్ళు? తెలంగాణ రాష్ట్రం రావటం కోసం చనిపోయారు. ఆ అమరవీరుల్ని చిహ్నంగా పెట్టుకోవాలని ప్రజాప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా కేటీఆర్ గారు లేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం, దీన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలాలను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇరిగేషన్ శాఖ ఈఈ బన్సీలాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్తిక్, మరో ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్లను అరెస్ట్ చేశారు. ఒక బిల్డింగ్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు 2.5 లక్షలు బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి నుంచి ఇరిగేషన్ అధికారులు డిమాండ్ చేశారు. ఇప్పటికే బాధితుడు 1.5 లక్షలు చెల్లించాడని తెలిపారు. నిందితుల నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇరిగేషన్ శాఖలో అవినీతి తిమింగలాలను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇరిగేషన్ శాఖ ఈఈ బన్సీలాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్తిక్, మరో ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్లను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి పవన్. ఇరిగేషన్ శాఖ ఈ బన్సీలాల్ తో పాటు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్తిక్ ని, మరొక ఏఈ నికేష్ ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక బిల్డింగ్ ఎన్ఓసీ నేపథ్యంలో 1 లక్ష
రూపాయలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ బాధితుడు ఏసీబీ అధికారులను కూడా ఆశ్రయించారు. అయితే నిన్న రాత్రి ఒక డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు కూడా పట్టుకున్నారు. అంతేకాకుండా వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించగా అక్రమంగా ఉన్న ఆస్తులు సంపాదించిన దానికి సంబంధించి వివరాలు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి కొద్ది సేపట్లో వీరిని కోర్టులో కూడా హాజరుపరుస్తారు. అయితే నిందితుల వద్ద సంబంధించి చూసినట్లయితే ₹1,00,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో వారు మాత్రము కావాలని తమ పైన ఇలా చేశారని చెప్పి కూడా ఏఈతో పాటు మరొక ముగ్గురు ఇదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా అవినీతి చాలా ఉందని చెప్పి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా దీనిపైన ఒక ఎన్ఓసీకి బిల్డింగ్ కి ఇస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా వారిని పట్టుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లపై లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని లక్ష్మణ్ నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్లధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల జలగల పట్టి పీడించినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన, నియంతృత్వ పోకడలు, ఈ కుంభకోణాలు మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిలపరుచుకోవడానికి చేసిన నిర్వాకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పట్ల నమ్మకం లేదు. కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూశాము, అనుభవించాము. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా లేదు. ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు, కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు. అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ. సంతుష్టికరణ రాజకీయాలు, మైనార్టీ ఓటు రాజకీయాలకు మరి ఆ రోజు మరి బీఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు. అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు, ఈ రెండు పార్టీల విధానాలు ఒకటే అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది, అధికారంలోకి వచ్చింది. పోలీసు వ్యవస్థను, ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది. ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా మీ భాగవతం బయట పెడుతున్నారు. ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు మీనమేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు? నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా,
Gen 10 యొక్క 10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బీఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నదా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా ఉర్దుండ వనిత పేరును ఆర్డీఓ ఖరారు చేశారు. గత నెల 15న వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్గా ఎన్నిక కావడంతో ఆ పోస్ట్ ఖాళీ అయింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రంగనాథన్ రావు అధ్యక్షతన నూతన వైస్ చైర్పర్సన్ ఎన్నికపై సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే 10వ వార్డుకు చెందిన వనితను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి పట్టణంలో 49 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 50 మంది సభ్యులు ఉన్నారు. కొరంకు 26 మంది సభ్యులు కావాల్సి ఉండగా 30 మంది కౌన్సిలర్లు హాజరై వనితను ఎన్నుకున్నట్లు ఆర్డీఓ చెప్పారు. నార్త్ కొరియా పొరుగు దేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు దిగింది. శత్రు దేశంలో బెలూన్ల ద్వారా చెత్త, విసర్జన పదార్థాలను జారవిడిచింది. తమ భూభాగంలోకి భారీ బెలూన్లు వస్తున్నట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. సరిహద్దు ప్రాంతాలతో పాటు సియోల్, జియోంగ్జాంగ్ ప్రాంతాల్లో రోడ్లపైన ఇవి దర్శనమిచ్చాయి. మొత్తంగా ఇలాంటి 260 భారీ బెలూన్లు ఉత్తర కొరియా నుంచి వచ్చినట్లు సమాచారం. వీటికి ఉన్న బ్యాగుల్లో వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాటరీలు, పాడైన షూలు, కాగితాలతో కూడిన చెత్త ఉన్నాయి. కొన్ని బెలూన్లలో జంతు విసర్జన కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా భద్రతా దళాలు, బాంబు నిర్వీర్య బృందాలు ఇతర నిపుణులను రంగంలోకి దించింది. చెత్త ఉన్న బెలూన్లను విశ్లేషించడంతో పాటు ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి బృందానికి తెలియజేశాయి. ఇటువంటి అనుమానాస్పద వస్తువులపై స్థానిక ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వాటిలో ఉన్న వస్తువులు ఇల్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లకు ప్రమాదమేనని తెలిపింది. ఉత్తర కొరియా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, తమ ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించేవేనని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. వీటి వల్ల ఉత్పన్నమయ్యే అన్ని పర్యవసానాలకు కిమ్దే బాధ్యత అని చెప్పింది. ఇలాంటి అమానవీయ చిల్లర పనులను తక్షణమే ఆపేయాలని సౌత్ కొరియా హెచ్చరించింది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.